హాయ్ హలో నమస్తే అందరికీ. నేను రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రజాపాలన ఏ విధంగా ఉందో, రైతుల్లో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులు హరిగోసలు అయితే పెట్టడం జరుగుతుంది. ఆ రైతులను ఒకసారి ఈ ప్రభుత్వం ఏదైనా సహాయం చేకూర్చిందా లేదా అని గురించి రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. చెప్పండి, మీ పేరు? లచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాపాలన అని చెప్పి ప్రజల్లో సంతోషం చూస్తున్నామని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మరి ప్రజాపాలన ఏ విధంగా ఉంది, ప్రభుత్వం యొక్క పాలన ఏ విధంగా ఉంది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే? సర్వనాశనం అయిపోతుంది. తెలంగాణ అనేదే సర్వనాశనం అయిపోతుంది. 6 గ్యారంటీలు పెట్టిండు, లేడీస్కే పెట్టిండు తప్ప గ్యాస్ లేదు, అదోటి ఇదోటి ఏం లేదు. ప్రస్తుతానికి రైతు బంధు ఇవాళ రేపు అంటుండు, ₹1 పడట్లేదు. కేనాలి అంటుండు, కేనాలి వారం రోజులకు ఒకసారి వస్తుంది, అది సరిపోవట్లేదు. రైతుకు చాలా ఇబ్బందికరమైంది, చాలా బాధాకరమైంది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెలి రైతుకు బాగా ఇబ్బందికరమైంది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కాంచెలి రైతుకైనా ఎవరికైనా ఇబ్బంది కలగలేదు, ఏ ఇబ్బందులు కలగలేదు, ఏ చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెలి చాలా ఇబ్బందుల గురిపాలవుతున్నాం, చాలా ఇబ్బంది జరుగుతుంది. చాలా అంటే చాలా, రైతుకు మాత్రం చాలా ఇబ్బంది జరుగుతుంది. కాంగ్రెస్ పరిపాలన అంటారు కానీ టీఆర్ఎస్ పరిపాలనతో పోల్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. మరి రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న ఎంపీ ఎలక్షన్ల కోసం అయితే సభ పెట్టడం జరిగింది. ఆ సభలో బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి అని అంటున్నాడు. మరి ఆయనను గెలిపించింది ప్రజలను పాలించడానికా లేకుంటే బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడానికని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి సమాధానం ఏమి ఇస్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బొంద పెట్టడానికో ఇదో అదో కాదు, చాలా 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 ఇబ్బంది జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడానికి వాళ్ళు వచ్చింది, దాన్ని మనం బొంద పెట్టడానికి కాదు. కానీ టీఆర్ఎస్ పార్టీని పోల్చుకుంటే చాలా మంచి పరిపాలన, చాలా మంచిది, చాలా అభివృద్ధి జరిగింది రైతుకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచెలి మట్టు కాదు, వాళ్ళు మాట్లాడింది కరెక్ట్ కాదు, వాళ్ళు చేసింది కరెక్ట్ కాదు. వాళ్ళైతే మమ్మల్ని సర్వనాశనం చేయడానికే వాళ్ళు చేసేది. రైతు బంధు అడిగేటోళ్ళని చెప్పుతో కొడతా, రైతు బంధు అడిగేటోళ్ళు సన్నాసులని రేవంత్ రెడ్డి అంటారు. మరి ఏమంటారు దాని గురించి మీరు? రైతు బంధు మమ్మల్ని ఎత్తా అని, రైతుకు వేద్దామని గ్యారంటీలు పెట్టింది కాబట్టి మాకు టీఆర్ఎస్ పార్టీకి ఏ రోజు అంటే ఆ రోజు గ్యారంటీగా అదే తారీఖు నాడబడేది. ఇప్పటి వరకు మాకు అది లేదు. చెప్పుతోని కొడతా అనేది మాత్రం చాలా కరెక్ట్ కాదు. అది ఖండించే వాళ్ళను ప్రశ్నించి వాళ్ళను ఏ విషయంలో అయినా మాట్లాడవలసిందే, కానీ అది మాత్రం కరెక్ట్ కాదు. చెప్పుతోని కొడతాం అనేది కరెక్ట్ కాదు. మిమ్మల్ని గెలిపించిన దానికి రైతులను కొట్టడానికి కాదు, రైతులను ఆదుకునేడానికి. కానీ వాళ్ళైతే అట్లా మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రేవంత్ రెడ్డి మాట్లాడింది కరెక్ట్ కాదు. రైతు పాలన అది కరెక్ట్ చేయట్లేదు, ఆయన మాట్లాడేది కరెక్ట్ కాదు. 6 గ్యారెంటీలు అప్లై చేశాం, ఇప్పటివరకు గతి లేదు. డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇంద్రమ్మ పథకం అన్నారు, ఏదో అన్నాడు, ఏది కరెక్ట్ లేదు. మాకు ఏది చేయట్లేదు. గ్యాస్ అనేది, అదనేది, ఇదనేది ఏది చేయట్లేదు. మాకు మాత్రం ఏది కూడా ఆయన ఒప్పుకున్నది ఒకటి కూడా చేయట్లేదు ఇప్పటి వరకు. మరి అధికారంలోకి వచ్చి డిసెంబర్ 9 రోజునే రుణమాఫీ చేస్తా అని చెప్పిన మన రేవంత్ రెడ్డి మరి జనవరిలో చేస్తా అన్నాడు, సంక్రాంతి తెల్లారు చేస్తా అన్నాడు. ఈ రోజు ఫిబ్రవరి దాకా ఆ మాటనే ఎత్తడం లేదు. మీకు రుణమాఫీ అయిందా? మాకు ₹1 రుణమాఫీ కాలేదు. ఆయన ఎక్కిన కాంచెల్లి కేసీఆర్ ఉన్నప్పుడు మాకు రుణమాఫీలు అయినాయి, మాకు మళ్ళా ఇచ్చారు. ఇప్పటి వరకు వాళ్ళు రూపాయి ఇవ్వట్లేదు, రుణమాఫీ కాలేదు, ఏది కాలేదు. వాళ్ళు చేయడం ఏది కూడా కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ చేసే పథకాలు ఒకటి కూడా కరెక్ట్ కాదు. 6 గ్యారెంటీలు అన్నాడు, 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా చేయట్లేదు. మరి మేము గత ప్రభుత్వం కన్నా మా పార్టీ బాగుంది, మా ద్వారా రైతులందరూ సంతోషంగా ఉన్నారు, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, సమస్యలను తీరిపోయారు అంటున్నారు. మరి సమస్యలు తీరిపోయినాయి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే? కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచెల్లి రైతు నెత్తిన చేయి పెట్టుకొని ఒక కూలికి పోవడం జరిగింది. గత ప్రభుత్వం ఎలాగ అయితే మేము ఎట్లా మా ఇండ్ల నుండి మా పనులు చేసుకొని బతికాము, ఇప్పుడు వలస పోవడైంది. ఆ కూలీలు చేసి కూలీ పని చేసుకొని బతుకుడైంది. కాంగ్రెస్ వచ్చిన కాంచెల్లి మాకైతే చాలా ఇబ్బంది జరుగుతుంది. కాంగ్రెస్ వచ్చిన కాంచెల్లి అయితే ఒక్క పనులు కూడా చేయట్లేదు. ఏం మాట్లాడినా రైతు బంధు అదని ఇదని, కానీ రేవంత్ రెడ్డి అయితే ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిండో రైతుకు కరుకాలం వచ్చేసింది. 9 ఏళ్ళ కరుకాలం అనేది వచ్చేసింది. అది ఆయన చేయడం వాళ్ళ పార్టీ వలన గ్యారంటీగా మేము చేస్తున్నాం అని వాళ్ళకి మంచిగా అనిపిస్తుందో, కానీ రైతు మాత్రం ఒక టైంకు గొడగొడ ఎడుతున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. వాళ్ళు చేసే పనులన్నీ బయట చెప్తున్నాడే తప్ప
గొప్పలు చెప్పుకున్నాడే తప్ప చేయడం మాత్రం ఒక పనులు కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం అయితే 14,500 కోట్ల రూపాయలు అయితే 14,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చింది ఆర్బీఐ నుంచి. మరి ఆ డబ్బులు ఎవరికి ఇవ్వకుండా ఏం చేస్తుంది అనుకుంటున్నారు ప్రభుత్వం? కాంగ్రెస్ తెలంగాణ టిఆర్ఎస్ పార్టీని అప్పుల పాలు చేసింది అన్నారు. ఒక్కొక్క కంట్రోల్ బియ్యం మీద కొన్ని కోట్లు నిల్వబెట్టున్నది, అది చెప్పట్లేదు. వాళ్ళు ఏమైనా కేసీఆర్ బాకీ చేసిండు, రైతుకు ఏదో మబ్బా చెప్పటమే తప్ప, పార్టీని బ్లేమ్ చేసడమే తప్ప అన్ని పైసలు నిల్వ ఉన్నాయి. ఆ రేషన్ అని అదని ఇదని అన్ని వీళ్ళు ఏదో మబ్బ పెట్టి ఆ డబ్బులు తీసుకొని పింఛన్ అని ఇప్పటివరకు పింఛన్ రాలేదు. ఇప్పటివరకు ఏది అంటే ఒక్కటి కూడా ఈ రోజు వరకు ఏది 10 రూపాయలు లబ్ధి పొందలేదు. రైతుకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇక మీరైతే విన్నారు కదా ప్రజాపాలన ఏ విధంగా ఉంది, రైతుల పరంగా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఉందో. ఇక ప్రజల పక్షాన ఉండి కూడా సరైన సపోర్ట్ ఇవ్వకుండా అయితే ఉంది. కాబట్టి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి RGTV తెలుగు న్యూస్ ఛానల్.